హాయ్ హలో అందరూ నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక వర్గం మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కానీ, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఏంటయ్యా అంటే, త్వరలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, లిక్కర్ స్కామ్ భారీ ఎత్తున జరిగింది, దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా ఎన్ని చెరిపేసినా ఏం చేసినా కూడా మరి సిట్టు దర్యాప్తులో మొత్తం కనిపెట్టేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తప్పదు, ఖాయమని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నారు. నేనేం చెప్తానంటే అసలు లిక్కర్ స్కామ్ లేదు, తొక్క లేదని చెప్తాను. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి బలమైనటువంటి ఆధారాలు మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. కొంతమంది అనొచ్చు, మరి ఇప్పుడు ఇన్ని ఛానల్స్లో, ఇన్ని పత్రికల్లో ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఇదేంటి అని అడిగితే, కేవలం వాళ్ళ పత్రికల్లో ప్రింట్ వేసుకోవడానికి, వాళ్ళ ఛానల్లో కూర్చొని డిబేట్లు మాట్లాడుకోవడానికి, వాళ్ళ నాయకులు చక్రాలు తిప్పారు, బొంగరాలు తిప్పారని చెప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఈ చెప్పేటువంటి ఏ అంశం కూడా కోర్టులో చక్రం తిప్పడానికి ఏమాత్రం పని చేయవు. ఈ ఆధారాలన్నీ ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే అలిగేషన్ చేస్తూ ఉన్నారో ప్రతిదీ కూడా కోర్టు ముందు పెట్టాలి. కోర్టు ముందు పెడితేనే ఇక్కడ న్యాయస్థానానికి సాక్ష్యాలు కావాలి. ఆ సాక్ష్యాలు వీరి దగ్గర లేవు. కేవలం ఇవి ఆరోపణలు మాత్రమే. కేవలం రెడ్ బుక్లో రాసినటువంటి లిస్ట్ ఏదైతుందో ఆ లిస్టు ప్రకారం అరెస్ట్ చేయాలి. కాబట్టి ఏదో ఒక స్కామ్ జరిగిందని చెప్పి అరెస్ట్ చేయడానికి మాత్రమే ఇదంతా జరుగుతూ ఉంది. దానికి మీకు అనేక ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రధానంగా కూటమి జగన్ గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? 2019లో ఏపీ ఎస్బీసీఎల్ ద్వారా ఈ మద్యాన్ని, అంటే వీళ్ళ దీని కంట్రోల్కి తెచ్చుకొని మద్యాన్ని సేల్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏం చెప్తారంటే, ఈ క్రమంలో కొత్త టెండర్లు కానీ కొత్త కాంట్రాక్టర్లు ఇచ్చి తద్వారా వీళ్ళు లబ్ధి పొందారు, ఆ డబ్బులన్నీ ఏమైపోయాయి, లంచాలు తీసుకున్నారని చెప్తా ఉన్నారు. సో లంచాలు తీసుకోవడానికి ఆస్కారం ఉందా అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా సేల్ జరిగిందని ఒకసారి చూడండి. 2014-15 సంవత్సరానికి కానీ 11,482 కోట్ల రెవెన్యూ, ఎక్సైజ్కి సంబంధించినటువంటి లెక్కలు వచ్చినటువంటి ఆదాయం. 15-16లో 12,000 కోట్ల 721, 16-17లో 13,581 కోట్లు, 17-18లో 15,351 కోట్లు, 18-19లో 17,341 కోట్లు. ఇక్కడ ఈ వీళ్ళు టీడీపీ హయాంలో వచ్చినటువంటి ఈ ఎక్సైజ్కి సంబంధించి మద్యానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆదాయం. ఆ టైంలో బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్నాయి, పర్మిట్ రూములు కూడా ఎక్కువగా ఉన్నాయి, షాపులు కూడా ఎక్కువగా ఉన్నాయి, వైన్ షాపులు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఈ అమ్మకాలు జరిగినాయి అప్పుడు కదా. మరి ఇక్కడ చూడండి, వైసీపీ హయాంలో ఇక్కడ 19-20 నుంచి 20-21లో 17,948 కోట్లు, 21-22లో 21,549 కోట్లు, 22-23లో 23,804 కోట్లు, 23-24లో 25,082 కోట్ల రూపాయల ఆదాయం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంటే జగన్ గారి హయాంలోనే ఆదాయం ఎక్కువ వచ్చింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళేమో మద్యం ఎక్కువ సేల్ అయింది, వాళ్ళ దాంట్లో వాళ్ళ హయాంలో మద్యం ఎక్కువ సేల్ చేశారు, షాపులు ఎక్కువ, మద్యం సేల్ ఎక్కువ, ప్రైవేట్ పరం చేశారు అప్పుడు. కానీ ఇక్కడ మద్యం తక్కువ సేల్ అయింది. మద్యం తక్కువ సేల్ అయ్యి ఎక్కువ ఆదాయం వచ్చింది. అది కూడా ఎవరికి వచ్చింది? ప్రభుత్వానికి వచ్చింది. దానికి సంబంధించినటువంటి క్లియర్గా లెక్కలు ఉన్నాయి ఇక్కడ. సో మరి ఎక్కడ ఎవరు మోసం చేసినట్టు? ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది కదా, ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం రాలేదు కదా, ప్రైవేట్ వ్యక్తులు చేతిలోకి పోయింది కదా. మరి ఎక్కువ సేల్, మద్యం అయితే ఎక్కువ సేల్ అయింది కదా, ఇక్కడ మద్యం సేల్ తగ్గింది కదా, ఆదాయం పెంచారు కదా, అది కూడా ప్రభుత్వం చేతికి వచ్చింది కదా. పైగా వీళ్ళేంది 2022 సంవత్సరంలో ఇక్కడ ఏదైతే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేయడం జరిగింది, అవకతవకలు జరిగినాయని చెప్పి. సో వాటికి సంబంధించి ఏ రకంగా సేల్ జరిగింది, ఏ రకంగా కొనుగోలు చేశాం, ఏ రకంగా పేమెంట్స్ చేశామన్న దానికి సంబంధించి కూడా చాలా చాలా క్లియర్గా ఆధారాలతో చూపిస్తే ఇందులో అవకతవకలు జరగలేదని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. కేవలం అప్పుడు కూడా ఆరోపణలే, అప్పటి నుంచే ఆరోపణలు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు కాబట్టి. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ డిస్టరీలు, కొత్త కాంట్రాక్ట్లు ఇవన్నీ అంటున్నారు కదా, ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీకు చూపిస్తా. ఈ మొత్తం 20 డిస్టరీలకు పర్మిషన్లు ఇస్తే దాంట్లో మొత్తం 14 చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఉన్నాయి. అది వాటికి సంబంధించిన పేర్లు కూడా మీకు చెప్తాను, ఏ కంపెనీలకు సంబంధించి అనేది. ఒకసారి ఇక్కడ చూడండి, 20లో 14 బాబు గారు ఇస్తే, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తుంది మీకు. ఇక్కడ 20 డిస్టరీలు ఉంటే దీంట్లో మొత్తము, దీంట్లో ఒక 5 కంపెనీలకు
50% మద్యం ఆర్డర్స్ ఇచ్చారు. 50%, 5 కంపెనీలకు 50% ఆర్డర్స్ ఇచ్చారు. మరి మిగతా 15 కంపెనీస్ ఉంటే వాళ్ళకు 50%. ఒక 5 కంపెనీలకు 50% ఇస్తే మిగతా 15 కంపెనీలకు 50%. మరి ఎందుకని ఆ 5 కంపెనీలకే ఎక్కువ శాతం ఇచ్చారు మీరు ఆర్డర్లు? అంటే ఇక్కడ మీరు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఇక్కడ జరగలేదు, ఇక్కడేదో జరిగింది. మరి మీరు అట్లా ఎక్కువ ఇవ్వకూడదు కదా. అన్ని పద్ధతి ప్రకారం, రూల్ ప్రకారం అన్ని కంపెనీలకు సమానంగా ఆర్డర్లు ఇవ్వాలి కదా. ఎందుకని ఇక్కడ ఎక్కువ ఇచ్చారు? ఏ రకంగా ఉందంటే 2017-18 ఎగ్జాంపుల్ చూస్తే కనుక 8,600 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇస్తే, మద్యం ఆర్డర్లు ఇస్తే అందులో 5 కంపెనీలకు 4,122 కోట్ల ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మొత్తం ఓవరాల్గా ఇచ్చిన దాంట్లో అంత ఆ కంపెనీలకు అంత ఇచ్చారంటే 50%. అదేవిధంగా 18-19లో 3 కంపెనీలకు సంబంధించి 4,768 కోట్ల ఆర్డర్ ఇస్తే అందులో 2,244 కోట్ల ఆర్డర్ 3 కంపెనీలకు ఇచ్చారు. అంటే ఇక్కడ ఎవరు మోసం చేసినట్టు? ఎవరి ఆయంలో మోసం జరిగినట్టు? ఎవరి ఆయంలో ప్రజల సొమ్ము దోచుకున్నట్టు? ఎవరి ఆయంలో లిక్కర్ స్కామ్ జరిగినట్టు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షాపులకు, వైన్ షాపులకు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 33% తగ్గించారు. అప్పుడు 4,000కి పైగా ఉంటే జగన్ గారు వచ్చిన తర్వాత 2,300 షాపులకి కుదించడం జరిగింది, తగ్గించడం జరిగింది. పర్మిట్ రూములు లేవు, బెల్ట్ షాపులు లేవు, మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కఠినమైన ఎక్సైజ్ పాలసీ, రికార్డులన్నీ చాలా క్లియర్. అమ్మకాలు జరిగిన తర్వాత కంపెనీలకు డబ్బులు చెల్లించారు జగన్ గారి హయాంలో. చూడండి, అంత నీట్గా పద్ధతి ప్రకారము ఆ మద్యం అమ్మకాలను తగ్గిస్తూ మళ్ళీ ఇక్కడ ఆదాయాన్ని కూడా పెంచారు. అది కూడా ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడేంటి, ఒక బాటిల్ మీద 15 నుంచి 25 రూపాయల దాకా ఎక్కువగా మరి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఎంఆర్పి రేట్ల కన్నా కూడా. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మీడియాలు, ఒక వర్గం మీడియాలు ఆ పత్రికల్లో వార్తలు రాసే చక్రాలు తిప్పేశాం, ఈ మీడియాలో డిబేట్లో చక్రాలు తిప్పామంటారు కదా, వాళ్ళు రాసేటువంటి కథనాలు తప్పుడు కథనాలు. దానికి ఆధారం ఏంటయ్యా అంటే ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసుకుంటే ఏదైతే ఇక్కడ ఏపీ ఎస్బీసీఎల్ ఉందో దీని ద్వారా వీళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్కి సంబంధించిన వివరాలు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఏంటో మాకేం అర్థం కాలేదు, దానికి సంబంధించి మా దగ్గర లేదు అని చెప్తారు. ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళ పత్రికలు వచ్చినటువంటి కథనాలు ఏంటంటే 3.50 లక్షల జీబీల డేటాను, అంటే దానికి 370 కోట్ల పేజీలకు సరిపడేటువంటి రికార్డ్స్ అంటే అవి. ఆ రికార్డ్స్ అన్ని కూడా ఎరేజ్ చేసేది, డేటా మొత్తం కూడా పలానా తారీఖుల్లో ఎరేజ్ చేసి, అది కూడా విదేశీ సాఫ్ట్వేర్లను పిలిపించి, ఎక్స్పర్ట్లను పిలిపించి మొత్తం డిలీట్ చేసేస్తారని చెప్తారు. మరి దానికి సంబంధించి ఈ రకంగా చెప్తా ఉన్నారు కదా, దానికి సంబంధించిన వివరాలు ఏంటంటే ఆర్టీ యాక్ట్ ద్వారా వాళ్ళు వివరాలు ఏం చెప్పారంటే ఏమీ లేదు, చెరిపేసినట్టుగా ఆనవాలు కూడా లేవు, అదంతా ఉట్టి అదంతా ఫేక్ అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు. మరి ఈ ఫేక్ కథనాలు ఇవన్నీ కూడా తప్పుడు వార్తా కథనాలను వాళ్ళ ప్రచారం చేసి పెద్ద బాస్ దొరికిపోయాడు, అక్కడి నుంచే జరిగిందని చెప్పి అందరిని అరెస్ట్ చేస్తూ అదే అంశాలను ఇక్కడ సిట్టు కూడా సిట్టు ఏదో కనిపెట్టేసింది, ఇంత చెరిపేసిన సిట్టు మాత్రం దర్యాప్తులు అదరగొట్టేసింది, ఇవన్నీ పట్టేసుకుంది అని చెప్పి వీళ్ళు చెప్పిన అంశాలే సిట్టు కూడా చెప్తా ఉంది. ఆ చెరిపేశారనడానికి ఆధారాలు కావాలి కదా. ఇప్పుడు పలానా వ్యక్తిని పట్టుకొని నువ్వు దొంగ అంటే సరిపోతుందా? వాడు దొంగతనం చేసినట్టు ఆధారాలు కావాలా మనకు? ఆ ఆధారాలు చూపించాలి. కానీ పత్రికలు చూపిస్తారు, పత్రికలు అది జరిగిందని ఒక కథనాలు, ఒక స్క్రిప్ట్ రాసేసి వదిలేస్తారనమాట, జరిగిందని ప్రజలను నమ్మించడం కోసం. మీ పత్రికల వార్తలు వచ్చేస్తే అయిపోతుందా? కోర్టుల చక్రాలు తిప్పాలి కదా, కోర్టుల ఆధారాలు కావాలి కదా. ఇప్పుడు ఏం చెప్తారు? అన్ని చెరిపేశారు అని ఎందుకు చెప్తా ఉన్నారు? ఏం లేదు కాబట్టి. ఏం లేని దానికి ఎందుకు ఇట్లా ఆరోపణలు చేస్తారని చెప్పి ప్రజలు ఉమ్మేస్తారని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం పట్టుకోవాలని దొంగలని, కానీ వాళ్ళు ఇట్లా విదేశీ సాఫ్ట్వేర్లను వాళ్ళని తీసుకొచ్చి చెరిపేశారు, ఎరేజ్ చేశారని చెప్పి తప్పుడు కథనాలు అనమాట. సో ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకుపోవాలి, కోర్టులో ఇవన్నీ సబ్మిట్ చేయాలి, రికార్డ్స్ అన్ని ఏ రకంగా తప్పు జరిగిందని. మీరు ఏడ తప్పించుకున్నా ఏం చేసినా ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఈ న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. అక్కడ సాక్ష్యాలు కావాలి, అక్కడ సాక్ష్యాలు ఉంటేనే ఈ కేసులు నిరూపించబడతాయి, లేకపోతే ఏమీ ఉండదు. జస్ట్ మీరు ఆనందపడడం కోసమే అరెస్ట్ చేసి లోపల పెట్టడం కోసం తప్పితే ఏమీ లేదు ఇక్కడ. అండ్ అదేవిధంగా 20 కంపెనీలకు సంబంధించి, డిస్టిలరీలకు సంబంధించి ఎవరు పర్మిషన్ ఇచ్చారనేది కూడా ఎవిడెన్స్ కావాలి కాబట్టి కొంతమందికి చూపిద్దాం మనం. కాంటినెంటల్ వైన్స్ ఆటోనగర్ విజయవాడ 1971 ఆగస్టు 9 దీనికి పర్మిషన్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా బీఆర్కే స్పిరిట్స్ కంకిపాడు కృష్ణా జిల్లా 1998 సెప్టెంబర్ 15. పేరు డిస్టిలరీ లిమిటెడ్ సింగరాయకొండ ప్రకాశం జిల్లా 1997 ఆగస్టు 14. సోరింగ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేబ్రోలు తూర్పుగోదావరి జిల్లా 2007 నవంబర్ 7. సెయింటిన్ బయో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గండేపల్లి కృష్ణా జిల్లా 2010 జూన్ 9. బీవీఎస్ డిస్టిలరీస్ కాంకిపాడు కృష్ణా జిల్లా 2017 జనవరి 2. శ్రావణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ గంపలగూడెం కృష్ణా జిల్లా 2017 సెప్టెంబర్ 29.
గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వంగూరు, పశ్చిమ గోదావరి జిల్లా, 1997 నవంబర్ 17. జిఎస్పి అండ్ కో, కాసింకోట, విశాఖపట్నం జిల్లా, 2008. బీడిఎస్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కొప్పవరం, తూర్పుగోదావరి జిల్లా, 2017 ఆగస్టు 25. విశాఖ డిస్టిలరీస్, కాసింకోట, విశాఖపట్నం జిల్లా, 2019 ఫిబ్రవరి 25. పిఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాసింకోట, విశాఖపట్నం జిల్లా, 2017 అక్టోబర్ 23. ఈగల్ డిస్టిలరీస్, తాడిగొట్ల, కడప, 1974 అక్టోబర్. ఎస్విఆర్ డిస్టిలరీస్, తిరుపతి, 1982. శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్, తిమ్మసముద్రం, చిత్తూరు జిల్లా, 1998 జూలై. ఎస్ఎన్జే షుగర్స్ ప్రొడక్ట్స్, వెంకటాచలం, నెల్లూరు జిల్లా, 2018 మే. మోహన్ బెవరేజెస్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్, పల్లూరు, చిత్తూరు జిల్లా, 1978. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, నంద్యాల, కర్నూలు జిల్లా, 2016 సెప్టెంబర్. కొడేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కుప్పం, చిత్తూరు జిల్లా, 1970. ప్రాగ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, నల్లమిల్లి, తూర్పుగోదావరి జిల్లా, 1997 మార్చి 31. ఇట్లా 20. సో ఇట్లా 20లో 14 చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పర్మిషన్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కంపెనీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, కొత్తగా తీసుకున్నది ఏమీ లేదు ఇక్కడ. సో వీటన్నింటిని గమనించిన తర్వాత ఏమర్థమవుతుంది మనకు? స్కామ్ లేదు, ఏం లేదు. నిజంగానే స్కామ్ జరిగి ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఆధారాలు, బలమైనటువంటి ఆధారాలు ఉంటే ప్రజలకు చూపించండి, తప్పేమీ లేదు. ఎందుకంటే ప్రజల సొమ్ము ఎవరు దోచుకున్నా కూడా వాళ్ళను చట్టం ముందు నిలబెట్టారు, దానికి ఎవ్వరూ అబ్జెక్షన్ చెయ్యరు. కానీ ఈ పాలన చేత కాక, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయక, దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల ఒక డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మోసం చేసేటువంటి ఒక కార్యక్రమం. ఎన్ని రోజులని మోసం చేస్తారు? రేపు ప్రజా కోర్టులో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా, అప్పుడైతే సమాధానం చెప్పాలి కదా, అప్పుడైతే ఒక తీర్పు అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటి, కోర్టులు ఏంటి, నిజంగా జరిగిందేమో విచారణ జరగని చూద్దామని అంటారు. ఇది విచారణ జరుగుతూ ఉంటుంది, చివరికి వచ్చేసరికి ఆధారాలు లేకపోతే కొట్టేస్తారు. సో అంతవరకు అయితే వీళ్ళని లోపల పెట్టాలనే ఆలోచన తప్ప ఏం కనిపించట్లేదు ఇక్కడ. ప్రజా కోర్టులు అయితే ఈ న్యాయస్థానంలో కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ ప్రజా కోర్టులో 5 సంవత్సరాలకు ఒకసారి తీర్పు ఉంటుంది కదా, ఆ తీర్పు నుంచి ఎవరు తప్పించుకోలేరు. అసలైన స్కామ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, దానికి సంబంధించినటువంటి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పైన కేసు కూడా ఉంది, మరి ఆయన బెయిల్ మీద కూడా ఉన్నాడు. మరి ఆ వాటికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడరు, వాటికి సంబంధించి వాళ్ళ పత్రికలో ప్రింట్ రావు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారా లిక్కర్ కేసులోనా, బెయిల్లోనా అని చెప్పి నవ్వుతారు. మరి వాళ్ళేం జర్నలిజమో, వాళ్ళు ఇట్లా జర్నలిస్టులు అయినారో నాకైతే అర్థం కాదు. సో ఇట్లా ఈ కూటమి ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉంది, వాళ్ళ పత్రికలు ఏ రకంగా తప్పుడు కథనాలు రాస్తూ ఉన్నాయి, లేని స్కామ్ను ఉందని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం ఎట్లా చేస్తుందని దానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో మరికొన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.